ఈ9 న్యూస్ కి స్వాగతం. నా పేరు కళ్యాణి. ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ కొంతమంది వ్యక్తులు నివసిస్తూ ఉంటారు. వారిలో కొంతమందికి ఎన్ని సిరి సంపదలు ఉన్నా వారు వారి కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాని భగవత్ నామస్మరణ చేద్దాము, దైవభక్తిని కొంతమందికైనా అలవర్చుకునే విధంగా కొంతమందినైనా తయారు చేద్దామనే తపన ఏ ఒక్కరికి ఉండదు. ఉదయం లేచామా, మన కార్యక్రమాలు చూసుకున్నాము, రాత్రికి పడుకున్నాము, అంతే మనిషి జీవితం. కానీ సబ్బవరానికి కూతవేటి దూరంలో ఉన్న ఆదిరెడ్డిపాలెం అనే గ్రామంలో గొప్ప సోములు పైడి తల్లమ్మ దంపతులకు 3వ సంతానం గొప్ప దేవుడు. రైతు కుటుంబంలో జన్మించిన ఈ దేవుడు చిన్నతనం నుండి భగవంతునిపై మక్కువ ఎక్కువ. ప్రతిరోజు ఏదో భగవత్ నామస్మరణ చేస్తూనే తనతో పాటు మరికొంతమందికి భగవత్ నామస్మరణ చేయటం అలవాటు చేయించి వారి కుటుంబంలో దైవభక్తి నింపే మార్గాన్ని చేస్తూ ఉంటారు ఈ దేవుడు గారు. అలాగే కొంతమంది గురుస్వాములతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఆదిరెడ్డిపాలెం గ్రామంలో ఉన్న సద్గురు శ్రీ చిన్న స్వామీజీ 7వ సమాధి ఆరాధన ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఆదిరెడ్డిపాలెంలో సద్గురు శ్రీ చిన్న స్వామీజీ 7వ సమాధి ఆరాధన కార్యక్రమాలు కనుల పండుగగా జరగటం జరిగింది. అలాగే సద్గురు శ్రీ కెఏ స్వామీజీ ధ్యాన మందిరం, సనాతన ఋషి సాంప్రదాయ సేవా సంక్షేమ సంఘం, ఆదిరెడ్డిపాలెం సబ్బవరం మండలం అనకాపల్లి జిల్లా ఈ మహోత్సవమైన శ్రీ స్వామీజీ 7వ వర్ధంతి కార్యక్రమానికి శ్రీ 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 వాసుదేవానంద సరస్వతి స్వామీజీ వారిచే హోమములు, చిన్నపిల్లలతో యోగాసనాలు, పలు కార్యక్రమాలు నిర్వహించి సేవాపీఠంలో గురువర్యులకు ధూప దీప నైవేద్యములు సమర్పించి ఆ స్వామివారు పేరు మీద చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అన్న సమారాధన కార్యక్రమాలు జరిపించారు. ఈ కార్యక్రమానికి గురువారం రోజున కన్నుల పండుగగా జరిపించుకోవటం జరిగింది. ఈ మహోన్నతమైన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గొప్ప దేవుడు గారు, సబ్బవరపు పైడిమ నాయుడు, నాగరాజు, గండి దేముడు, సింగంపల్లి నాగరాజు, డాక్టర్ అనిల్, నీలకంఠం, తులసిరావు వీరితో పాటు గ్రామ పుర ప్రజలు పాల్గొని ఈ మహోత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గురు సేవకులకు ముఖ్యంగా నేను 30 సంవత్సరాల క్రితం ఈ గురువు గారి కార్యక్రమానికి అటెండ్ అయ్యాను. ఆ రోజు ఈ గురువు గారిని చూశాను నేను, స్వామీజీని. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈయన నేను చూడలేదు. అయినా ఈరోజు దేవుడు బాబు అని పిలిచారు, నేను పోల్చలేకపోయాను. భగవంతుడు ఎంత శక్తి ఇచ్చారు గురు స్వామీజీ, నేను పోల్చలేకపోయాను. ఆయన పోల్చి దేవుడు బాబు అని పిలిచారు, చాలా సంతోషం. సరే సార్, ఈ ఆశ్రమంలో అభివృద్ధి పదంలో నడిపించడానికి మా గురువు గారు చేసిన సేవకి మా గురు సేవకులు ఎంతో తోడ్పాటు చేసి 4 ఆశ్రయాలు స్థాపించారు. 1 తాడుతూరు భీమిలి, 2 కంచరపాలెం, 3 రాంపురం పెందుర్తి మండలం, 4 ఆదిరెడ్డిపాలెం. 4 ఆశ్రయాలకి కూడా మా గురువు గారు చిన్నాజీ గురువు గారు సాయి శక్తులకు కృషి చేసి 4 ఆశ్రయాలు స్థాపించారు. దానికి మా పెద్దలు ఎంతోమంది ఇక్కడ ఉన్న వాళ్ళు, గండి దేవుడు, సునీల్ డాక్టర్ గారు, అలాగే
మన ఇంకా కొంతమంది ఉన్నారు, నూకరాజు, వెంకటరావు బాబు, బలరాముడు, ఎంతో మంది. ముందుగా సద్గురు శ్రీ చిన్నారావు గురువు గారికి నా యొక్క హృదయపూర్వక ప్రణామములు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మనకి ప్రత్యేక అతిథిగా వచ్చేసినటువంటి శ్రీ శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారికి నా యొక్క ప్రణామములు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత వేడుకగా నిర్వహిస్తున్నటువంటి ఆదిరెడ్డిపాలెం గురు సేవకులు, శిష్యులు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదములు మరియు ప్రణామములు. చిన్నారావు గురువు గారి గొప్పతనం చెప్పాలంటే, భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటది, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ యవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి అని. అద్వేష్ట సర్వభూతానాం, అన్ని భూతాలని కూడా, ఏ భూతాన్ని కూడా, భూతము అంటే ఇక్కడ జీవం ఉన్నటువంటి ప్రాణం ఉన్న వాటిని భూతాలు అంటారు. అంటే అన్ని జీవరాశులు, వాటిని అన్నిటిని కూడా దేన్ని ద్వేషించే వాళ్ళు కాదు. దానికి ఉదాహరణగా చిన్నారావు గురువు గారిని చెప్పుకోవచ్చు. అలాగే మైత్ర కరుణ యవచ, చాలా అన్ని జీవుల పట్ల ఒక కరుణ, స్నేహభావం ఉండేది. అలాగే భగవద్గీత అనే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ